వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్ హుసేన్. నెల్లూరులో ప్రచారం అయితే ఊపందుకుంది. ఇరు పక్షాలు ఇటు తెలుగుదేశం కానీ అటు వైసీపీ కానీ ముమ్మరంగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సిటీ అభ్యర్థి ఖలీల్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఖలీల్ భాయ్, చెప్పండి, మీరు స్టార్ట్ అయ్యేటువంటి రోజుకి ఈ రోజుకి ప్రచారంలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, అలాగే ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు ప్రధానంగా? నేను స్టార్టింగ్ రోజు నేను ఒక సామాన్యునే. దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో నాకు జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు సీట్ ఇచ్చారు. నాకు ఒక సామాన్యునికి మైనార్టీ కోటాలో. నేను అప్పటికి ఇప్పటికి చాలా ప్రచారంలో దూసుకుపోతున్నాను. తప్పకుండా ఏమంటే జగన్ చేసిన పథకాలు మనకు ఒక మెయిన్ అజెండా ఏమంటే ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మంచి జరిగితేనే మీకు సహాయం పొందితేనే మాకు ఓటండి అని మేము తప్పకుండా అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే నాది కాదు ఇక్కడ చూడాల్సింది, నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసి నన్ను ఓటేస్తారు అంతే తప్ప. అలాగే నెల్లూరు సిటీ అభివృద్ధి మీరు చూశారు. మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎలాగ సిటీని అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన నాయకులు కొంతమంది చెప్పుకుంటున్నారు, కొత్తగా ఈ 4 నెలలు వచ్చి ఈరోజు నేను మొత్తం పార్కులు నేనే కట్టాను, మొత్తం ఇది నేనే చేశాను, నెల్లూరు సిటీని 5,600 కోట్లతో డెవలప్ చేశాను నేను అని ప్రతి ఒక్కరు, మీడియా వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలకు ఎవరు ఏమనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు ఏం చేశారో అభివృద్ధి చేశారో ఎప్పుడు ఒక్క సంవత్సరం రోడ్లంతా పగలగొట్టేసి ఏమో వీళ్ళు ఒక హట్కో నిధులు తెచ్చేసి 900 కోట్లు నేను చేసేస్తాను అప్పు. అది కూడా 670 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కార్పొరేషన్కి మేము కట్టాం అంతే తప్ప వాళ్ళు ₹1 నిధి తెచ్చి చేసింది ఏమీ లేదు. శూన్యం, అబద్ధపు మాటలు ఎవరు ఇక్కడ నమ్మరు. ఆయన ఏమంటే డబ్బు ఉంది కాబట్టి ఆయన అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో అవి వేసుకుంటాను, నేను అభివృద్ధి ప్రదాత, నెల్లూరు అభివృద్ధి ప్రదాత. ఎవరు ఏం చేశారు? ఒక్క కాలేజీలో ఒక్కరినైనా ఒక సీట్ ఫ్రీగా ఇచ్చారా? అలాగే కరోనా కాలంలో ఎవరికైనా ₹1 ఇచ్చారా? వాళ్ళ హాస్పిటల్లో ఒక్కరినైనా ₹1 తగ్గించారా? లక్షలు దండుకున్నారు, కోట్లు దండుకున్నారు. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము అభివృద్ధి ప్రదాత, మేము ఇది చేస్తామని. అందరూ గమనిస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతున్నారు. నెల్లూరు సిటీ నుంచి మంచి మెజార్టీతో మేము గెలుస్తున్నాం. అలాగే మన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్న వచ్చిన తర్వాత నెల్లూరు సిటీ జిల్లా ఎలాగా ప్రతి ఒక్కరు ఆయన దగ్గర వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. తప్పకుండా విజయసాయిరెడ్డిని మంచి మెజార్టీ గెలుస్తున్నారు. అలాగే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నుంచి మంచి మెజార్టీ మేము కూడా గెలుస్తున్నాం. అలాగే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ప్రధాన సమస్యగా ఆగిపోయింది. మరి ఈ ఆగిపోయినటువంటి పనులని ఖలీల్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ వైసీపీ రానున్న ఎన్నికల అధికారంలోకి వస్తే వీటిని పూర్తి చేస్తామని హామీ ఇస్తారు ప్రజలకు? తప్పకుండా. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 2.5 కోట్లతో 51వ డివిజన్ కపాటిపాళెం స్టార్ట్ చేసిన అండర్ డ్రైనేజ్ పనులు మా హయాంలోనే, మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హయాంలోనే ఒక 2 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను సిటీకి కొత్త క్యాండిడేట్ నేను వచ్చా, కంటిన్యూ పనులు జరుగుతున్నాయి. అక్కడ పోయి చూడండి, అండర్ డ్రైనేజ్ కానీ, రోడ్ కానీ, ట్రైన్స్ కానీ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. మీకు ఉదాహరణ ఇదే, ఊరికని చెప్తున్నాం, వేరే వాళ్ళు చెప్పే మాటలు వద్దు. మేము కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాం. మీరు ఎక్కడెక్కడ ఆపేశారు? ఏదో మెయిన్ రోడ్లలో అండర్ గ్రౌండ్ తవ్వేసి వదిలేశారు తప్ప ఎక్కడ ఏ వీధిలో ఎక్కడ మీరు అండర్ డ్రైనేజ్ అనేది చేయలేదు. ఏ వీధిలో, సన్న వీధిలో ఎక్కడ డబ్బులు వస్తాయి అక్కడ దండుకున్నారు. మీరు 900 కోట్ల రూపాయలు చెప్పి 100 కోట్లు మీరు మీ ప్యాకేజ్ తీసుకొని అక్కడి నుంచి దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అంతే తప్ప దాన్ని ఏది ఎక్కడ పూర్తి చేయలేదు. ఒక్క ఇంటికి కలెక్షన్ ఇవ్వలేదు వాళ్ళు. అప్పుడు ఆ ఆఫీస్ పోయింది. ఇంతవరకు మేము సన్న వీధిలో ఎక్కడ ఉందో అక్కడ మేము కంటిన్యూ చేసుకుపోతున్నాం అండర్ డ్రైనేజ్. అదేవిధంగా గతంలో తీసుకుంటే ఒక 20 మంది, 30 మంది, 40 మంది ఇలా ఖలీల్ వెనక నడిచేటువంటి వాళ్ళు పెరుగుతూ పోయారు. ఇప్పుడు 100 మంది నడుస్తూ ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా ఇది నా బలం కాదు, జగనన్న ఇచ్చిన ఒక అవకాశం. నెల్లూరు సిటీ అభ్యర్థిగా నేను ప్రకటించగానే ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు మన ఏరియాలు చూస్తున్నాం. ప్రతి ఒక్క డివిజన్లో కార్పొరేటర్ కానీ, వాళ్ళు సొంత మన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు రోజు తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి ఓటు అడుగుతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు డబ్బుతో చూపించాడు తప్ప వేరేది ఎక్కడ లేదు. ఏమంటే డబ్బులతో ఒక ఎన్టీ మనీ పెట్టుకొని రోజుగా 100 మంది తిప్పుకుంటున్నారు తప్ప జనాల్లో ఎక్కడ స్పందన లేదు. మీరే చూస్తున్నారు. ఎక్కడైనా ప్రజల్లో పోయి అడగండి లోతుగా, ప్రతి ఒక్కరు ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళే చెప్తారు క్లియర్గా. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో ఖలీల్ని మార్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతోంది. దీని మీద మీరు ఏమంటారు? దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? దీనికి చెప్పేది నేను ఏం లేదు. అది జగనన్న ఇష్టము. మా ముఖ్యమంత్రి గారు ఎవరు ఇది చేస్తే అదే అంతే ఉంటుంది. ఎవరి మాట మార్చేది కాదు. అలాగనుకుంటే ఎంతోమంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు. బీజేపీకి మొగ్గి, టీడీపీకి మొగ్గి వెళ్ళిపోయారు. వాళ్ళు సర్వేలు చేసుకొని ఏమో అని. ఈరోజు ఒక్క మైనార్టీకి సీటు ఇస్తే వాళ్ళకి మనసు ఇది కాల.
ఏంటి ఒక మైనార్టీకి ఇచ్చేసారే, మా ముందు ఇతను వస్తాడే అని వాళ్ళకి మనసు ఇది కాక వాళ్ళు ఇమడలేక మన పార్టీలు వేరే పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఎంతోమంది మీరు చూస్తున్నారు. అలాంటిది ఏమి ఉండదు. దేవుడి దయల జగనన్న ఆశీస్సులతో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నుంచి మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజార్టీ? కనీసం 20,000 మెజార్టీతో మేము తప్పకుండా గెలుస్తున్నాం. ఓకే. సో ఖచ్చితంగా 20,000 పైచిలకు మెజార్టీతో గెలిచి తీరుతామంటున్నారు. మైనార్టీలు తన వెంటే ఉన్నారు. అదేవిధంగా ప్రజలు జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలంతా తనతోనే ఉన్నారు. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం ఈ ఎన్నికలు అంటున్నారు. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఏదైతే మిగిలిపోయినాయి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి, అవి పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని కూడా ఖండిస్తూ ఉన్నారు ఖలీల్, నెల్లూరుకు సంబంధించి సిటీ అభ్యర్థి. ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ వంశీకృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.